పాస్పోర్ట్ల జారీ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ పాస్పోర్ట్స్ కి చెక్ పెట్టేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే అమెరికా, జర్మనీ, యూకే లాంటి దేశాల్లో అమల్లో ఉన్న ఈ పాస్పోర్ట్లను జారీ చేస్తోంది. పాస్పోర్ట్ దారుల వివరాలతో పాటు బయోమెట్రిక్ అంతా పాస్పోర్ట్ లో ఉండే చిప్ లో స్టోర్ అయి ఉంటుంది. దీంతో ఈ కొత్త పాస్పోర్ట్స్ ని ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని అధికారులు చెప్తున్నారు. పాస్పోర్ట్ విదేశాలకు ప్రయాణించేందుకు ప్రభుత్వాలు జారీ చేసే ఓ గుర్తింపు కార్డు లాంటిది. ఒక దేశ పౌరుడు మరో దేశానికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాల్సిందే. ఇలాంటి గుర్తింపు లేకపోతే వారిని అనుమతించేందుకు ప్రపంచ దేశాలు అంగీకరించలేదు. దీంతో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే ప్రతి దేశం పాస్పోర్ట్ లాంటి వ్యవస్థను సృష్టించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం చాలా మంది నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసి విదేశాలకు వెళ్లడం లేదా అక్రమ వలసదారులు పాస్పోర్ట్లు పొందడం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వానికి ఈ నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇకపై అలాంటి నకిలీలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయుల కోసం దేశవ్యాప్తంగా చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్స్ లాంచ్ చేయనుంది. ఈ కొత్త టెక్నాలజీ పాస్పోర్ట్లు మే 2025 నుంచి అందుబాటులోకి రానున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో నకిలీ పాస్పోర్ట్లను నివారించేందుకు, ప్రయాణ సమయంలో భద్రత, ఇమిగ్రేషన్ ప్రక్రియ మెరుగుపరిచేందుకు పాస్పోర్ట్లో ఈ మార్పులు చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ భాగస్వామ్యంతో ఈ పాస్పోర్ట్లు తయారు చేశారు. ఈ పాస్పోర్ట్ అంటే సాధారణ పాస్పోర్ట్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్ అమర్చారు. ఈ చిప్లోనే పాస్పోర్ట్ దారుని బయోమెట్రిక్ సమాచారం ఉంటుంది. పాస్పోర్ట్ దారుల వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్, పేరు, చిరునామా, పుట్టిన తేదీ లాంటి వ్యక్తిగత సమాచారం మొత్తం డిజిటల్ ఫార్మాట్లో నిలువై ఉంటుంది. దీంతో ఇకపై పాస్పోర్ట్లో ట్యాంపరింగ్ చేయడం, అలాంటి నకిలీ పాస్పోర్ట్ తయారు చేయడం కష్టతరంగా మారుతుంది. నిజానికి కొత్త టెక్నాలజీ పాస్పోర్ట్లు గత సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2024ని పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వర్షన్ 2.0 పథకం కింద లాంచ్ చేశారు. కానీ అది పాక్షికంగానే జరిగింది. అయితే ఇప్పుడు ఈ పాస్పోర్ట్లు కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. చెన్నై, జైపూర్, హైదరాబాద్, నాగ్పూర్, అమృత్సర్, గోవా, రాయ్పూర్, సూరత్, రాంచీ, భువనేశ్వర్, జమ్మూ, సిమ్లా లాంటి ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల్లో మాత్రమే జారీ చేస్తున్నారు. ఇక చెన్నై నగరంలో మార్చి 3, 2025లో ఈ పాస్పోర్ట్ల జారీని ప్రారంభించారు. మార్చి 3 నుంచి మార్చి 22, 2025 వరకు మొత్తం 20,729 ఈ పాస్పోర్ట్లు తమిళనాడులో జారీ చేశారు. ఈ పాస్పోర్ట్లోని డేటాను ఎన్క్రిప్షన్ చేయడంతో భద్రంగా ఉంటుంది. సైబర్ మోసగాళ్లు ట్యాంపరింగ్ చేయకుండా డేటా ప్రైవసీ కోసం అథెంటికేషన్ ప్రోటోకాల్స్ ఇది పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం తెలిపింది. ఈ పాస్పోర్ట్ల ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఈ చిప్ ఉండడంతో పాస్పోర్ట్ హోల్డర్ గుర్తింపు వెరిఫికేషన్, ఇమిగ్రేషన్ ప్రక్రియ వేగవంతమవుతుంది. పైగా భారత పాస్పోర్ట్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు సమాంతరంగా ఉంటుంది. ఈ పాస్పోర్ట్ దేశవ్యాప్తంగా జారీ చేయడం అమలు అయిన తర్వాత భారతదేశం, అమెరికా, జర్మనీ, యూకే లాంటి దేశాల సరసన చేరుతుంది. ఈ దేశాలన్నీ ఇప్పటికే ప్రయాణికులు భద్రత, సౌకర్యం కోసం ఈ పాస్పోర్ట్లు జారీ చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్లలో ఎలక్ట్రానిక్ రీడర్ల ద్వారా ఈ పాస్పోర్ట్లను వేగంగా ధృవీకరించవచ్చని అధికారులు చెబుతున్నారు. వెరిఫికేషన్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని, సరిహద్దుల ద్వారా ప్రయాణం చేసే ప్రక్రియను ఈ పాస్పోర్ట్ల వల్ల వేగవంతం అవుతుందంటున్నారు. అయితే ఈ పాస్పోర్ట్లు భారత్లో గతంలోనే అందుబాటులోకి వచ్చాయి. బయోమెట్రిక్ వివరాలతో కూడిన ఈ పాస్పోర్ట్ను భారత్లో తొలిసారి 2008లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు అందించారు. ఈ పాస్పోర్ట్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే ఇమిగ్రేషన్ కోసం వేచి చూడాల్సిన సమయం కనీసం 50% తగ్గుతుందంటున్నారు అధికారులు. పాస్పోర్ట్లోని వివరాలతో పాటు బయోమెట్రిక్ డీటెయిల్స్, గత ప్రయాణాలు కూడా ఇందులో కూడా ఈ చిప్లో స్టోర్ అయి ఉంటాయి. ఈ పాస్పోర్ట్ విధానం వచ్చినా కొత్త పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే పద్ధతి అలాగే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా సేమ్ ఉంటుంది. విదేశీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే భారత్లోని 36 పాస్పోర్ట్ కార్యాలయాలు ఈ కొత్త తరం పాస్పోర్ట్లను మంజూరు చేస్తాయి.